మాంచెస్టర్ వేదికగా జరిగిన 4వ టెస్టులో 5వ సెషన్ల సమయం ఉన్నప్పటికీ టీమిండియాను ఆలౌట్ చేయలేకపోయిన ఇంగ్లాండ్ గెలుపుకు దూరమైంది. ఈ జట్టు బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్ మినహా మిగతా వారు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో కీలకమైన 5వ టెస్టుకు ముందు ఇంగ్లాండ్ తమ జట్టులో మార్పు చేసింది. ఇప్పటికే ఆ జట్టులో 6 పేసర్లు ఉండగా మరో పేసర్ను జట్టులోకి తీసుకుంది. ఈ మేరకు పేస్ ఆల్రౌండర్ జెమీ ఓవర్డన్ను జట్టులోకి తీసుకుంది. 4వ టెస్టులో బెన్ స్టోక్స్ బౌలింగ్ చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడికి బ్యాకప్గా కెరీర్లో ఇప్పటి వరకు ఒకే టెస్ట్ మ్యాచ్ ఆడిన 31 ఏళ్ల ఓవర్డన్ను తీసుకున్నారు. ఈ ఒక్క మార్పు మినహా ఆతిథ్య ఇంగ్లాండ్ తమ టీంలో ఎలాంటి చేంజెస్ చేయలేదు. 31 ఏళ్ల ఓవర్డన్ను తమ కెరీర్లో కేవలం ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 2022లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత మళ్ళీ టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఆ మ్యాచ్లో 2 వికెట్లు తీసిన అతడు బ్యాట్తో 97 రన్స్ స్కోర్ చేశాడు. భారత్తో 5వ టెస్టు కోసం ఇంగ్లాండ్ జట్టు 7 పేస్ బౌలర్లు బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, బ్రైడెన్ కార్స్, జెమీ ఓవర్డన్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్ ఉన్నారు. ప్రస్తుతం సిరీస్లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్ను చేజిక్కించుకోవాలంటే 5వ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలవడం లేదా డ్రా చేసుకోవడం చేయాలి. ఓడిపోతే మాత్రం సిరీస్ 2-2తో సమమవుతోంది. జూలై 31 నుంచి ఈ మ్యాచ్ లండన్లోని కెంగ్స్టన్ ఓవల్లో జరగనుంది. ఒక విధంగా 4వ టెస్టు ఫలితం ఇంగ్లాండ్కు మింగుడు పడడం లేదు. ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయిన భారత్ ఖచ్చితంగా ఓడిపోతుందని చాలా మంది అనుకున్నారు. అయితే 5వ రోజు గిల్, రాహుల్ అవుట్ అయిన తర్వాత రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుత పోరాటంతో మ్యాచ్ను డ్రాగా ముగించారు. ఇంగ్లాండ్ క్రికెటర్లు స్లెడ్జింగ్ చేసిన బౌన్సర్లతో ఇబ్బంది పెట్టినా కూడా వీరిద్దరూ పట్టుదలగా ఆడి టీమిండియాను ఓటమి నుంచి తప్పించారు. ఈ నేపథ్యంలో చివరి టెస్టులో గెలవడం లేదా డ్రాగా చేసుకోవడంపైనే ఇంగ్లాండ్ ఫోకస్ పెట్టింది.